సంవత్సరం కొత్త మార్పులు తీసుకొచ్చింది. బ్యాంకింగ్ కార్యకలాపాలకు అవసరమైన మార్పులు, అలానే డిజిటల్ పేమెంట్లలో నిబంధనలు చాలా వరకు మారుతున్నాయి. వీటితో పాటుగా దైనందిన జీవితంలో వాడుకునే వస్తువులు, ఉత్పత్తుల ధరల్లో కూడా మార్పులు ఉండే అవకాశం కనిపిస్తుంది. అవేంటో ఓసారి చూద్దాం. పాన్ కార్డ్, ఆధార్ కార్డును లింక్ చేయడానికి కేంద్రం విధించిన కొత్త గడువు డిసెంబర్ 31తో ముగుస్తుంది. అయితే ఈ గడువు అందరికీ వర్తించదు. కేవలం పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆధార్ నంబర్కు బదులుగా ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడిని లేదా ఇతర ఐడీలను ఉపయోగించిన వారికి మాత్రమే ఈ గడువు వర్తిస్తుంది. నిర్దేశిత గడువులోపు లింక్ చేయకపోతే మీ పాన్ కార్డ్ నిరుపయోగంగా మారుతుంది. దీనివల్ల మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయలేరు. అంతేకాకుండా మీ ఆదాయంపై ఎక్కువ టీడీఎస్ కట్ అవుతుంది. పెట్టుబడులు, కేవైసీ, ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన దరఖాస్తులు కూడా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. జనవరి 1, 2026 నుంచి డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన నిబంధనలు మరింత కఠినం కానున్నాయి. దేశంలో పెరుగుతున్న డిజిటల్ మోసాలు, బ్యాంకింగ్ ఫ్రాడ్స్ ను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. గూగుల్ పే, ఫోన్ పే, వాట్సాప్ వంటి యూపీఐ ప్లాట్ఫామ్లు ఇకపై కఠినమైన కేవైసీ ప్రక్రియను పాటించాలని ప్రభుత్వం, ఆర్బీఐ ఆదేశించాయి. కొత్త నిబంధనల ప్రకారం మొబైల్ నంబర్ వెరిఫికేషన్, బ్యాంక్ ఖాతా లింకింగ్ ప్రక్రియలో అదనపు భద్రతా లేయర్ను జోడించనున్నారు. దీనివల్ల నకిలీ ఖాతాలను అరికట్టడం సులభమవుతుంది. జనవరి 1, 2026 నుంచి సిఎన్జి, పిఎన్జి ధరల్లో యూనిట్కు 2 నుంచి 3 రూపాయల వరకు తగ్గించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇదే సమయంలో ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులకు కూడా ఈ తగ్గింపు వర్తించే అవకాశం ఉంది. అలానే ప్రభుత్వ చమురు సంస్థలు ప్రతి నెల 1వ తేదీన ఎల్పీజీ సిలిండర్ ధరలను సమీక్షిస్తాయి. ఈ సంవత్సరం కమర్షియల్ సిలిండర్ ధరల్లో భారీగా కోత విధించినప్పటికీ గృహ అవసరాలకు వాడే 14.2 కిలోల సిలిండర్ ధరలో మార్పు రాలేదు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బాగా తగ్గాయి. బ్యారెల్ ధర సుమారు $62 వద్ద ఉంది. ఇది 2021 తరువాత అత్యల్ప స్థాయి. కాబట్టి గ్యాస్ ధరలు తగ్గే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 8వ వేతన సంఘం ఏర్పాటును ప్రకటించింది. సిఫార్సులు జనవరి 1, 2026 నుంచే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఏరియర్స్ రూపంలో ఎక్కువ నగదు అందే అవకాశం ఉంది.